ఇప్పుడు బాణలు పెట్టుకొని నూనె వేసుకున్నాను. వేసేసుకొని కొంచెం పచ్చి శనగపప్పు అండి, ఒక 100 గ్రామ్స్ దాకా వేసాను. ఇవి లైట్గా కొంచెం ఫస్ట్ వేగాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మినప్పప్పు కూడా ఒక 100 గ్రామ్స్ దాకా మినప్పప్పు కూడా వేసుకుంటాను. అంతే, మినప్పప్పు కూడా వేసేసుకున్నాం. లైట్గా వేగినాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మినప్పప్పు కూడా దోరగా కొంచెం లైట్గా వేగాలి. వేగిన తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి దాకా వేసుకోవాలి. దీనిలో ఎండుమిర్చి వేస్తే మనం కారాన్ని బట్టి వేసుకోవచ్చులేండి. ఎండుమిర్చి ఇట్లా వేసుకున్నాను. నేను ఇవి కారం తక్కువ ఉంటాయని కొంచెం ఎక్కువ మొత్తంలో చేస్తున్నానని ఇట్లా వేసుకున్నానండి. ఇలా లైట్గా దోరగా వేగాలి ఇవి కూడా. ఇప్పుడు మిరియాలు, కొంచెం మెంతులండి ఇట్లా వేసేసుకుంటే మంచి వాసన వస్తా బాగుంటుందండి మెంతులు వేస్తేను. లైట్గా దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేసానండి. ఒక 50 గ్రామ్స్ వరకు ధనియాలు కొంచెం వేగినాక ఇంకొక 50 గ్రామ్స్ దాకా మళ్ళీ జీలకర్ర వేసుకుందాము. వేయచ్చు జీలకర్ర. మరీ ఎక్కువైతే జీలకర్ర మాడిపోద్దండి, అందుకని కొంచెం తక్కువ వేగిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. ఇట్లా ఇది ఎక్కువ వేగకూడదు, ఇలా లైట్గా వేసుకోవాలి. అంతేనండి, చక్కగా వేగింది కదా. ఇప్పుడు కరివేపాకు పెట్టేసుకుందాం. కరివేపాకు పెట్టేసుకొని పైన అంతా ఒకసారి బాగా కలిదిప్పుకొని వాడిందాక ఉంచుకోవాలి. ఈ కరివేపాకు పొడి వేగుతుంటుంది కదా. ఇప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకుందామండి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి ఇట్లా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందండి. పాపం అతనికి ఏదో కరివేపాకు పొడి వాడితే మంచిదన్నారండి. అందుకని నేను ఇది ప్రిపేర్ చేసి పంపిద్దాం అనుకున్నానండి. అందుకే ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు చింతపండు కూడా మధ్యలో పెట్టేసాను చూడండి. అంతే, ఇది వేగింది కదా. ఆ బాబుకి పాపం మంచిగా ఉండాలని చెప్పి అందరం కోరుకుందామండి. అందుకే ఇలా ప్రిపేర్ చేసి పంపిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అతనికి కావాలండి. తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదిగోండి, ఇప్పుడు చూడండి జార్లో వేసేసుకున్నాను. చల్లగా అయిన తర్వాత ఆ పొడి ప్రిపేర్ చేసుకోవడానికి జార్ వేసేసుకున్నాను. కల్లుప్పు వేసి జార్లో ఇట్లా బరకగా పట్టానండి. దీనికి వెల్లుల్లిపాయ రెబ్బలు ఎక్కువ వేసానండి. ఇట్లా వెల్లుల్లిపాయలు వేసేసుకుని ఒక 100 గ్రామ్స్ దాకా వాడాను. అంతేనండి, చక్కగా ప్రిపేర్ అయిపోయింది చూడండి. చల్లారిన తర్వాత నేను జార్లో పెట్టి అతనికి పంపించేస్తానండి. బాగుంది కదా, మీరు ట్రై చేయండి, ఇలాగే చేసుకోండి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా నయం అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.